మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రలో ఏం జరిగింది? ఆనాటికే 11,000 క్యూసెక్కులకు ఉన్న పోతిరెడ్డిపాడును 66,000 క్యూసెక్కులకు పెంచి పొక్కగొట్టి మొత్తం కృష్ణా నదిని మలుపుకపోయి ఏ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పైసల సొమ్ములను కూడా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని? వెలుగోడు, అవుకు, బ్రహ్మంగారి మఠం, మైలవరం, గండికోట, పెన్నా మీద ఎక్కడ పెన్నా ఎక్కడ కృష్ణ, పెన్నా మీద నిర్మాణం చేసిన సోమశిలకు కూడా కృష్ణ నీళ్ళని తీసుకపోతే కండలేరు, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కుప్పం, మొత్తం 350 టీఎంసీల నీళ్లను కృష్ణ నీళ్ళను తరలించకపోయి ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునే ప్రయత్నం చేస్తే సోయిందా మీకేమన్నా? ఇంకా రాజశేఖర్లను చంద్రబాబులను పోగొట్టడానికి తెలంగాణకు వాళ్ళు చేసిపోయారు, కేసీఆర్ చేయలేదా? ఉన్నమాట అంటే ఉలిక్కిపడి ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలకు తయారవుతున్నారు. ఉంది ఇంకా చాలా చరిత్ర. ఏం మర్చిపోరు తెలంగాణ ప్రజలు. మీరు చేసిపోయిన గాయాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి. మీ చంద్రబాబులు, మీ రాజశేఖర రెడ్డిలు చేసినవి. ఒక్కటి, ఆంధ్రప్రదేశ్కు 350 టీఎంసీల నీళ్ళ నిల్వ చేసే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న రాజశేఖర రెడ్డి, చంద్రబాబులు తెలంగాణలో 3.5 క్యూసెక్కుల నీళ్ళ నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టిందా? చూపిస్తారా? నిలబడతారా? చర్చకు వస్తారా? దమ్ముందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా? బట్టి విక్రమార్క వస్తాడా? లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? అదే మహబూబ్నగర్లో చేద్దామా, ఖమ్మంలో చేద్దామా, వరంగల్లో చేద్దామా, ఆదిలాబాద్లో చేద్దామా, నల్గొండలో చేద్దామా? మళ్ళీ పోయిన రాక్షసుల జ్ఞాపకాలు తీస్తూ తెలంగాణ ప్రజల మనసులు గాయపరుస్తూ ఉన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో వెలుగొచ్చిందా? మీరు మాట్లాడుతున్న మీ పాత భాషలైన తెలంగాణకు దుర్మార్గంగా అన్యాయం చేసిన మీ నాయకులతో వచ్చిందా? మాట్లాడదాం, రావాలి చర్చకు దమ్ముంటే. ఏ ఒక్కదాని మీదనైనా ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా? కనీసం 24 గంటల కరెంటు వరుసగా 5 ఏళ్ళు ఇచ్చి చూపించిపోతే దాన్ని నడపడం చేత కావట్లేదు. కాళేశ్వరం కట్టి వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ నియోజకవర్గానికి, నీ పాత నియోజకవర్గానికి, నీ కోదాడకు, ఇప్పుడు నీ హుజూర్నగర్ ఏదైతే మా చిన్న సీతారాం తండా పక్కన నీ ఊరు దాకా నీళ్ళు తెస్తే వాటిని కూడా మళ్ళీ ఇచ్చే చేత కావట్లేదు మీకు. సోయి లేదు, జ్ఞానం లేదు. ఇక మీరు మేమేందో ప్రాజెక్టులు మేమే చేసినాం, 8 నెలలనే కట్టేసినాం, మీరు 30% కడితే మేము 70% కట్టినాం. చూపిస్తారా? ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి పని చేయించింది? ఇవాళకి కూడా ఇంకా కాళేశ్వరం నీళ్ళు రావాలని మొత్తుకుంటున్నారు ప్రజలు. ఇచ్చే అవకాశం ఉంది. అయినా మీ దుర్మార్గపు ఆలోచనలతోని కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మేము ఎల్లంపల్లి నుంచి ఎత్తుతాం, కింద నుంచి ఎత్తాం, తీసుకురండి. ఎల్లంపల్లి నుంచే తేవాలే 140 టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయడానికి కేసీఆర్ ఏదైతే ప్రాజెక్టులు పూర్తి చేసిండో
మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నీళ్ళు వెనకకి తీసుకుపోయి సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్ మానేరు, లోయర్ మానేరు కావచ్చు, అన్నీ నింపాలి. దాంతోపాటు మొత్తం చెరువులు ఇవ్వాల. కోదాడ కాన్స్టిట్యున్సీ మోతే మండలంతో సహా, సూర్యాపేట తాలూకా పెనుబాడు మండలంతో సహా మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు తుంగతుర్తి, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాద్, వరంగల్, పరకాల, హుజూరాబాద్, మానకొండూర్, ఎన్ని నియోజకవర్గాల్లో ఉండే చెరువులను కూడా నింపాలి. ఆలేరు బస్వాపూర్ కూడా నీళ్ళు రావాలి. భువనగిరి బస్వాపూర్కు ఆ నుంచి ఆలేరు గంధమల్లకు అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కానీ ఆ సోయి లేదు. కేవలం నీళ్ళు ఇస్తే ఒడ్లు ఎక్కడ వంతాయో, ఒడ్లు వంతే ఒడ్లు ఎక్కడ కొనాల్సి వస్తుందో, రైతులు బోనస్ కొరకు ఎక్కడ అడుగుతారో అన్న ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచనతో నీళ్ళు ఇస్తలేరు తప్ప నీళ్ళు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అక్కడ కూడా. ఒక తప్పు కొరకు 100 తప్పులు చేస్తున్నారు. ఒకటి తప్పుడు మాట్లాడి, అవగాహన లేకుండా మాట్లాడి, సమాచారం తీసుకోకుండా, విషయాలు తెలుసుకోకుండా మాట్లాడి, దాన్ని సమర్థించుకోవడం కొరకు 100 తప్పులు మాట్లాడి పప్పుల కాలేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రులకు మేము సలహా ఇస్తూ ఉన్నాం. కనీసం ఏ సబ్జెక్టు మీద మాట్లాడినా కనీసం సోయుండి సమాచారం తెప్పించుకొని 4 సార్లు మాట్లాడుకొని చర్చ చేయండి. ఇక ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. పిల్ల తిన్న ఎలకలే ఏదో పెట్టినట్టు, సంతాపం పెట్టినట్టు సోయిందా? ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ ఒకే రోజు ప్రారంభం చేసిండ్రు. ఎస్ఆర్బీసీ 30 ఏళ్ల కింద పూర్తయి 30 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. ఎందుకు ఎస్ఎల్బీసీ చేయలే? ఒకటే రోజు కదా అనుమతులు ఇచ్చింది. ఇక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు, అక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు? మేము ఏందో గొప్పగా మాట్లాడి, మేము మా నోటికి వచ్చింది మాట్లాడి, మేము డబ్బా కొట్టుకొని రాయిస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. మొత్తం మీ బండారం అంతా బయట పెడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మీరు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా ప్రజల ముందట అన్ని విషయాలు నీకు తేలాలి. ఎవడు దొంగో, ఎవడు ద్రోహో, తెలంగాణ కొరకు పేగులు దిగదాక కొట్లాడింది ఎవరో, ఎవరి హయాంలో తెలంగాణ పచ్చబడ్డదో, ఎవరి హయాంలో లక్షలాది మంది వలసలు పోయి నాశనమైందో, అన్ని విషయాలు మాట్లాడదాం. రండి చర్చకు. ఒక సీతారామం మీద మాట్లాడదాం అంటే సీతారామం మీద మాట్లాడదాం. కలవకుర్తి అయితే కలవకుర్తి మీద మాట్లాడదాం. నెట్టంపాడు అంటే నెట్టంపాడు మీద మాట్లాడదాం. ఎస్ఎల్బీసీ అయితే ఎస్ఎల్బీసీ మీద మాట్లాడదాం. కాళేశ్వరం మీద మాట్లాడదాం. ఎప్పుడన్నా ఒక్క మాట మేము అన్పార్లమెంటరీ వాడు మా వైపు నుంచి అనడానికి ఒకటి వచ్చిందా? అసెంబ్లీలో మాట్లాడితే కూడా సోయి లేకుండా, జ్ఞానం లేకుండా మీరు ఉపయోగిస్తున్న భాష ప్రజలు చూస్తున్నారు. మేమేం మాట్లాడుతున్నాం, మేమేం చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ శిష్యులుగా, మీరేం మాట్లాడుతున్నారు, మీరేం ప్రవర్తిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రతి క్షణం అబద్ధమే. అబద్ధాలతో బతుకుతాం అనుకుంటున్నారు. అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడు అయిపోలే, ప్రారంభమే. మేం చేస్తాం ఉరుకొచ్చిండ్రు. చేసి చూపించాలి. ఎల్లెలు కలబడి ఏడుస్తామంటే నడవదు. సీతారామ విషయంలో నిన్న మొన్న మంత్రులు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం. హరీష్ రావు గారు మాట్లాడిందమ్మే మేము ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా సరే. అది ఖమ్మంలో ఏం లేదు, సీతారామ ప్రాజెక్టు మీదనైనా ఏం లేదు. తుమ్మల గారు నిజంగానే వారు బాధపడడానికి కారణాలు వేరే ఉన్నాయి. వేరే సందర్భంలో చెప్తాను నేను. కానీ రేపు చెప్పండి,
తుమ్మల గారు అదే నోటితోని వాస్తవానికి ఇది కేసీఆర్ కృషి, కేసీఆర్ కష్టమే, ఇగో కేసీఆర్ కష్ట ఫలితం, ఇగో నీళ్ళు మనం బయట చూసినామని చెప్పండి. ఆడ మీ విజ్ఞతను ప్రదర్శించండి. మంత్రులు ఇట్లా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలను నడపలేరు, ప్రజల్ని నమ్మించలేరు, ప్రజల్ని వంచిస్తామంటే కుదరదు. ఇప్పటికైనా ఇరిగేషన్ మంత్రి గారు కావచ్చు, ఇతర మంత్రులు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు సమాచారం తీసుకొని మాట్లాడండి, లేదంటే మీరే అబాస్ పాలవుతారు. ఆయన అట్లా మాట్లాడకపోతే నాగేంద్ర గాడు కదా, అట్లా మాట్లాడితేనే నాగేంద్ర అంటారు. ఆయన గురించి ఏం మాట్లాడలేరు, ప్రజలందరికీ తెలుసు. ఏమంటారు వాటిని? అవి నేనంటే బాగుండదు ఇప్పుడు వ్యక్తిగతమైనవి, కానీ అన్నీ వారికి తగులుతాయి, రిటర్లే తప్ప ఇటువంటివి రాజకీయాల్లోకి వచ్చినాక అంత అహంకారం పనికిరాదు. పైసల బలం చూసుకుని ఒక ఆయన, శరీర బలం చూసుకుని ఒక ఆయన, ఇంకేందో మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. అట్లా మాకు మాట్లాడరాదా? మాటే కదా, ఎంత చిన్నగుంటే పెద్దగా ఉంటుంది, గొంతు ఉంది అని ఒకటే కదా, అందుకంటే పెద్దగా అనరాదా? మాట్లాడితే ప్రజలు చూస్తారు కదా, నువ్వు స్థాయిలో ఉన్నావు, నీ భాష ఎట్లుండాలి, నీ హోభావాలు ఎట్లుండాలని చూస్తారు కదా ప్రజలు. సింపుల్గా చాలా మాట్లాడండి, ముఖ్యమంత్రి మాట్లాడండి, ఇంకో మంత్రికి అవకాశం ఇప్పించి పైరవి చేసి మాట్లాడిచ్చిండు. వాళ్ళు మాట్లాడింది చూసారు, ప్రజలు మేము మాట్లాడింది చూసారు. అది అసహనానికి నిదర్శనం. తప్పులు చేసిన వాళ్ళు, భుజాలు దడుకునే వాళ్ళు, అసహనానికి గురైన వాళ్ళు మాట్లాడే భాష. నేను మరోసారి చెప్తాను కదా, మంచిగా ఎన్నెన్ని ఉన్నాయో బాధలు, ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయో, పాపం ఎక్కడ ఉండాల్సిన ఎక్కడున్నా అనే బాధ ఉందో ఏముందో చాలా ఉన్నాయి. వస్తుంది కదా, మాట్లాడుతారు కదా మన వాళ్ళు. దామే పోరాటం జరుగుతుంది, కొనసాగుతుంది. 100% ప్రభుత్వం ఇప్పటి కూడా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది జియో 33 విషయంలో. అది తెలంగాణ బిడ్డలకు ద్రోహం చేసుడు తప్ప. అంటే దీంట్లో ఒక్కటి చూడాలండి మీరు, మా వాళ్ళు అప్పుడప్పుడు మేము అంటుంటాం, ఈ ప్రభుత్వానికి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలంగాణ ఆత్మ లేదు అని. తెలంగాణ ఆత్మ లేదు అనేదానికి నిదర్శనమే జియో 33. మన బిడ్డలకు అన్యాయం చేసే పద్ధతుల్లో కేసీఆర్ గారు కొట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి పోయి రాష్ట్రపతి గారిని ఒప్పించి 95% స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. సార్ మేము నష్టపోయినాం, 60-70 సంవత్సరాలు మా పిల్లలు ఉద్యోగాలు కోల్పోయినాం, మాకు ఇవ్వండి, మాకు న్యాయమైంది, ఇది మా కోరిక. చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, మేము కొత్తగా జిల్లాలు చేసుకుంటున్నాం, 95% మాకు ఇవ్వండి, ఇది న్యాయమవుతుంది అని చెప్పి కొట్లాడి 95% తెచ్చిండు కేసీఆర్ గారు. కానీ ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ మన బిడ్డల్ని కాకుండా చేసే ఒక దుర్మార్గమైన ప్రయత్నం. మందిగా నోళ్ళని తెచ్చుకొని మా పిల్లలని చెప్పుకోవడం అనేది చెప్పినాం కదా మేము ఇంతకుముందే. ఉద్యోగాలు విషయంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు చివరి రోజు వచ్చేసేసి కాగితం ఇచ్చి నేను అప్పుడే ఇచ్చేసేసిన 30, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకు బటన్ నొక్కి మేమే కట్టేసినాం అన్న పద్ధతుల్లో సోయి లేకుండా, జ్ఞానం లేకుండా ఎవరు నష్టపోతున్నారు, అసలు దేనికి అది తేవాల్సిన అక్కరేమొచ్చింది? పక్కనున్న ఆయన ఆంధ్ర మిత్రుల్ని సంతృప్తిపరచడాక, చంద్రబాబుని సంతృప్తిపరచడాక దేనికి తెచ్చిన అసలు జియో 33? అది వాళ్ళకు ఉపయోగపడేది. ఇది మన పిల్లల్ని మనం వాళ్ళు కాకుండా చేసుకోవడం ఏంది? చాలామంది పిల్లలు, ప్రత్యేకించి మా కోదాడ కావచ్చు, మా హుజూర్నగర్ కావచ్చు, మిర్యాలగూడెం కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, ఇటు పైకి వస్తే అచ్చంపేట కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, మా గద్వాల్ కావచ్చు, మా అలంపూర్ కావచ్చు, అక్కడ ఖమ్మం జిల్లాలో మధిర కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, అసురాపేట కావచ్చు, అవతల పక్కన పోయి ఆంధ్రాలో చదువుకొని వస్తారు. జనరల్ ఇంటర్మీడియట్ పంపిస్తున్నారు పిల్లల్ని. ఒక 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అక్కడ చేసి వస్తారు.
లేదా ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ కాడికి పోయేసి వస్తారు. అటువంటి పిల్లల్ని నువ్వు మా పిల్లని కావు బయటికి నెట్టేస్తా అంటే ఏం దుర్మార్గం? ఇంత దుర్మార్గమైన విషయం ఇది. మన పిల్లల విషయంలో మనం అంత జ్ఞానం లేకుండా సోయి లేకుండా ఉండడం ఏంది? అయినా అసలు నీకు ఏం కర్మ పట్టింది అక్కడ? నువ్వు దాని గురించి చర్చించే అక్కడేముంది అసలు? దాంట్లో ఎందుకు పోయినట్టు? ఇప్పుడు మేము ఆ రోజు 2 ఇచ్చినాం. వరుసగా 4 సంవత్సరాలు ఇక్కడ చదివిన మన పిల్లలే, 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఇక్కడ చదివిన మన పిల్లలే